బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ. చిన్నది ఉండదు, లిస్ట్ 10 ఉంటుంది. బెస్ట్ టీచర్ కాకపోతే అమ్మాయి ఎవరు? అమ్మాయా? అమ్మాయి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్పేస్ లేదు అమ్మాయికి. అది క్రికెట్ స్పేస్ లేదు, క్రికెట్ ఈ కొద్దిపాటి చదువు. కాకపోతే నేను రాజమండ్రిలో డిగ్రీ చదివాను, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ తెలుగు మీడియం ఇంటర్ వరకు ఇక్కడ చదివి ఇంగ్లీష్ మీడియం అక్కడికి వెళ్తే నాకేం తెలిసేది కాదు. అక్కడ వాసవి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి నా కోసం అన్నీ చెప్తూ ఉండేది అన్నమాట తెలుగులో. అంటే ప్రిన్సిపాల్ మేడము ఆ అమ్మాయిని నన్ను కలిపింది. ఆ అమ్మాయి 10th వరకు తెలుగు మీడియం. ఆ అమ్మాయి 10th వరకు తెలుగు మీడియం. ఆ అమ్మాయి వెలిచేరు నుంచి వస్తుంది అన్నమాట, రాజమండ్రి. ఆ గైడ్ చేసేది. ఏంటంటే ఇంకా విచిత్రం ఏంటంటే ఫస్ట్ బెంచ్లో అమ్మాయి నేను కూర్చునే వాళ్ళం. మిగిలిన వాళ్ళందరూ మా బ్యాక్ సైడ్ కొంత, మళ్ళీ ఈ రోలో కొంతమంది కూర్చునేవారు. వాసవి పేరు ఆ అమ్మాయి బాగా బెస్ట్. అప్పటికి అంత సీన్ లేదు, ఆ ఆలోచన లేవు, ఎట్లా పాస్ అవ్వాలి, లైఫ్లో ఎట్లా సెటిల్ అవ్వాలి, దీని మీదే ఉండేది. కాకపోతే నాది ఏం లేదు, ఆ అమ్మాయి నా పక్కన కూర్చోవటం, నన్ను గైడ్ చేయడం, అదే ఆ అమ్మాయి గ్రేట్నెస్. నాకంటే కూడా యాక్చువల్గా నేనే సిగ్గుపడేవాడిని, ఆ అమ్మాయి కూర్చోయం కాదు. అంటే ఫస్ట్ బెంచ్లో పక్క పక్కన కూర్చోేవాళ్ళం. అది అది ఎక్స్పీరియన్స్. వదిలేసుకొని డిగ్రీ అయిపోయింది, నేను వచ్చేసాను. ఆ అమ్మాయి ఎంఎస్సికి వైజాగ్ వెళ్ళింది, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేసింది. అంతకుముందు ఆ అమ్మాయి ఒక రకంగా వివేకానంద డివోటీ ఆమె. నేను నన్ను అవుతాను, అక్కడికి వెళ్ళిపోతాను ఏదో చెప్పేది. ఏమైందో తెలియదు కానీ అలాగ అయిపోయింది అంతే. అదొక స్వీట్ మెమరీ.